నిజామాబాద్ నగరంలోని టౌన్ 3 పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం యువతను ఎల్లప్పుడూ చైతన్యవంతులను చేయాలని, అన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ వాడక నిషేధం అని అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24/7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, టౌన్ 3 ఎస్ఐ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పక్కన అది కాకుండా వేరే అంటే కదా ఆర్మూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ జలసిరిపై అవగాహన సదస్సు నిర్వహించామని ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవడం లేదని అవగాహన కల్పించారు. జలవనరుల ప్రాముఖ్యత వివరించి జలవనరులను కాపాడుకుందామని అన్నారు. మండల సర్వజన ఫోరం అధ్యక్షులు శాంతికుమార్ మాట్లాడుతూ చేబు గ్రామాలు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటామని, జలసిరి కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. విబిజీ రామ్జీ పథకాన్ని సర్పంచులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు లింబాద్రు, చంద్రకాంత్ గౌడ్, పార్థివ మనిషి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న పరిస్థితులలో అంటే ఎల్నినో ప్రభావం ఉన్నది కాబట్టి దానికి ఒకటే మార్గం ఈ జలసిరి పనులను చేయడం. ఆ జలసిరి పనులు చేసి భూగర్భ జలాలు పెంచుకోవడం, మనకు సమస్యలు తాగునీటికి సాగునీటికి సమస్యలు లేకుండా చూసుకోవడం, ఆరుతడి పంటలు వేయడం. ఆ తర్వాత మనం చెప్పిన ఈ విధమైన ఈ పనులన్నీ కూడా విబిజీ రామ్ స్కీమ్ లోనే ఉన్నాయి కాబట్టి ఈ విబిజీ రామ్ స్కీమ్ వాడుకొని 60-40 రేషియోలో మన మెటీరియల్ 40% వస్తుంది కాబట్టి ఆ 40% కాంపోనెంట్ తోని చాలా బ్రహ్మాండమైన పనులు విబిజీ రామ్ స్కీమ్ లో ఉన్నాయి కాబట్టి మన గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసుకునేందుకు విబిజీ రామ్ స్కీమ్ అనేది కామధేను లాంటిది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సభకు వచ్చిన అందరికీ, ఆఫీసర్లకు, అందరికీ ధన్యవాదాలు. మా తోటి సర్పంచ్లకు కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, మా గ్రామంలో కమ్యూనిటీ స్టోర్స్ ఒక 13 అంచనా చేసినాం సార్. ఆ 13 టీఎం వరకు మొత్తం లొకేషన్ ఫైనల్ చేసినాం. ఇంకొక 100 ఈ 13 అయిపోయిన తర్వాత ఇంకొక 100 టార్గెట్ పెట్టుకొని మా వీరులు, మా మహిళా సంఘం వీరులు కానీ, మా ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అందరినీ పట్టుకొని అందరం ఒకరికొకన కష్టపడి అన్ని సోఫిట్లని కానీ కమ్యూనిటీ అవన్నీ కంప్లీట్ చేస్తాం. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఎస్ఐఆర్ ను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కమ్మర్పల్లి మోర్తో బాల్కొండ మెండల మండల తహసీల్దార్ కార్యాలయం సందర్శించి ఆయన సంబంధిత తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారి ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన వివరించగా నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలించిన ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89% మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది పేర్కొన్న ఎమ్మెల్యే ఈ శాతం కంటే తక్కువ నమోదు జరిగిన పోలింగ్ బూత్ల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. మండల కేంద్రాలు, గ్రామాలు ఇంకా నమోదు కాని అర్హులైన ఓటర్లను గుర్తించి BLAలు, BLOలు, రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి 100% ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా బీఆర్ఎస్ పార్టీ తరపున నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. A++ is very, very bad.
మీ దాంట్లో 2%కి వెళ్ళా 20% పోయిందనుకో ఎంత అవుతుంది? 62% అయింది. జరిగిన దానికి నో రిగ్రెట్స్. మళ్ళీ ఒకసారి దయచేసి పంపి 240 యూస్ అందుకోసం 12 ఎన్నోట్లల్లా 1260 అంటే 4%. ఈ బ్యాడ్ తర్వాత ఇప్పుడు బ్యాడ్కి వచ్చింది నంబర్ 6 86%. ఇంకోటి 23 1LB ఇది పర్సెంట్ 23 మంది ఇచ్చారు. 823 ఓట్స్కి 43 మంది పర్మనెంట్ ఓట్స్. పర్మనెంట్ బాల్కొండ నియోజకవర్గంలో ఈ సరి యొక్క నమోదు వివరాలని ప్రతి మండల ఆఫీస్కు స్వయంగా వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే నియోజకవర్గ యావరేజ్ 89% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్తా ఉన్నారు. యావరేజ్గా 89% కంటే తక్కువ ఏ బూతులను అయితే అయినాయో ఆ బూతులన్నీ కూడా ఐడెంటిఫై చేసి తహసీల్దార్లకు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే యావరేజ్ కంటే తక్కువ నమోదైంది కాబట్టి వాటిని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో వెరిఫై చేయమని చెప్పి కోరడం జరిగింది తహసీల్దార్లని. ఉన్నదో ఆ నో మ్యాపింగ్ ఆ ఓట్లు వివరాలు కూడా అన్నీ కూడా పర్సంటేజ్లో కలిపేసినారు. కలపడం మూలంగా పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువనే వస్తూ ఉన్నది. ఆ నో మ్యాపింగ్ ఎక్కడైతే అంటే యావరేజ్ నో మ్యాపింగ్ నియోజకవర్గంలో 4% ఉంది. అయితే కొన్ని బూత్లలో అసలు మ్యాప్ కాని ఓట్లే 10%, 15%, 20% కూడా కొన్ని మ్యాప్ కాని ఓట్లు బయటపడ్డాయి. అవిటిని కూడా గుర్తించడం జరిగింది. వారిని మళ్ళొకసారి ఫీల్డ్లో బిఎల్ఓలతోటి వెరిఫై చేయాలి, పర్సనల్గా తహసీల్దార్ గారు మానిటర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది. అట్లనే పర్మనెంట్ షిఫ్టింగ్లు కూడా 3% కాన్స్టిట్యూన్సీ యావరేజ్ ఉంటే పర్మనెంట్ షిఫ్టింగ్లు కొన్ని దగ్గరలో 10%, 15% కూడా పర్మనెంట్ షిఫ్టింగ్లో పెట్టినారు. దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేయాలని చెప్పినాము. అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే అర్హత ఉన్న ఓటర్ ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదు, అట్లాగే అర్హత లేని వారికి ఓటు ఉండకూడదు. ఈ ఉద్దేశంతో ఇవాళ నియోజకవర్గంలో అన్ని మండలాలు స్వయంగా తిరిగి క్షేత్రస్థాయిలో చూసి తహసీల్దార్లను కలిసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కోరడం జరిగింది. తహసీల్దార్లందరూ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేపిస్తామని చెప్పినారు. థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కాంతి హై స్కూల్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ శశంకర్ రెడ్డి మాట్లాడుతూ బోనం అంటే భోజనం అని, బోనాలు ఆషాఢ మాసం నుండి శ్రావణ మాసం చివరి వరకు గ్రామ దేవతలకు సమర్పిస్తారని, అసలు బోనాలు ఎందుకు సమర్పిస్తారంటే మహమ్మారి ప్రజలను పీడిస్తూ సంవరించడం జరిగిందని, అప్పుడు అమ్మవారి శక్తి స్వరూపిణిగా మారి మహమ్మారిని సంవరించి ప్రజలను కాపాడిందని, అప్పటి నుండి కొత్త కుండను తీసుకొని పసుపు కుంకుమలతో కుండను అలంకరించి అందులో అన్నాన్ని పెట్టి వేపాకులతో పూలతో అలంకరించి కుండ పైన మూత పెట్టి అందులో దీపాన్ని వెలిగించి మహిళలందరూ గుంపులుగా పాటలు పాడుతూ గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పించి పాడి పంటలను మరియు ప్రజలందరినీ కాపాడమని ప్రార్థిస్తారని, విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు మన సాంస్కృతిక సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమం ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొని వారి నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పెట్టి ఆమెకు త్రిశూలం ఇచ్చి ఇట్లా చుట్టూ తిరగమని ఒక తీర్పు ఈమె అద్వితకు అది అతకబెట్టినాక పైకి అద్విత అద్విత పైకి తిరుగు.
ఏం కాదు. ఇలా పట్టుకోరా, నేను చెప్తా. చెప్తావా? చెప్పు. ఆరుమూరు పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోనెలరి రఘు హాజరయ్యారు. ఆర్మూరు బస్ డిపోలో నిజామాబాద్ రివిజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మరియు మున్సిపల్ చైర్మన్ గోనెలరి రఘు హాజరయ్యారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్టీసీ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్, సెక్యూరిటీ రామచందర్, అసిస్టెంట్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు రీజనల్ చైర్మన్ సంతోష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంప్యూటర్ నరసయ్య, బి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కడారి మోహన్, జిల్లా కోశాధికారి మనోహర్లు పాల్గొన్నారు. ఆర్మూర్ డిపో కమిటీ అధ్యక్షులుగా ఆనంద్, డిపో సెక్రటరీగా రమణయ్య జిల్లా కమిటీ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం ఆర్టీసీ నూతన కమిటీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా 11వ వార్డులో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. ఆరుమూరులో వర్షాకాలం డ్రైనేజ్ సమస్య, విపరీతమైన దోమలు. గతంలో ఈ యొక్క మున్సిపాలిటీకి మేము దాదాపుగా 300 కోట్ల రూపాయలు రోడ్లు, డ్రైనేజ్లు, ప్రధానంగా ఈ యొక్క ఆలూరు గైడ్కి రోడ్డు లేక ఇబ్బంది ఉండే. ఇట్లా పోతే చాలా సార్లు ఇక్కడ రస్తా రోకో ఈ విధంగా ఇట్లా పోతూ ఉంటే, బస్సులు పోతూ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అనేక సార్లు అనేక మార్లు ఆటోలలో కూడా మహిళలు డెలివరీ అయిన పరిస్థితులు ఉండే తెలంగాణ రాకుండా ముందు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిపించి గౌరవ మంత్రి ఓపెన్ ఉండడం వల్ల పాపం వాళ్ళకి దోమలు లీగల్ వస్తుంది. ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ వాళ్ళ సొంత నీళ్లతో వాళ్ళు ఇవి పెట్టుకున్నారు, స్పీడ్ బ్రేకర్లు. ఎందుకంటే చిన్న పిల్లలు ఆలూరు బైపాస్ రోడ్ ఆర్మూర్లో అందరికి తెలుసు. ఆ యొక్క బైపాస్ రోడ్కు దాదాపుగా ఆ బైపాస్ రోడ్కు 20-25 కోట్లు పెట్టి ల్యాండ్ ఎక్వైషన్ చేసి ఆలూరు బైపాస్ రోడ్ నిర్మాణం చేసిన 4 వే. ఇవాళ ఇక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ అని తవ్వి పిల్లలకు యాక్సిడెంట్ అయింది. అనేక మందికి యాక్సిడెంట్ అయిన ఈ రోడ్ల. ఇది 11వ వార్డు మెంబర్, ఇక్కడ వైస్ చైర్మన్ కూడా ఉంటాడు. 3 రోజులకి మరి రాత్రికి అర్ధరాత్రి వచ్చి స్పీడ్ బ్రేకర్ దవ్వేసి ఇక్కడ పోయే స్పీడ్ కూడా పెద్ద టర్నింగ్ ఉంటుంది. 10 స్పీడ్ కంటే ఎక్కువ ఉండే బండ్లు, 20 స్పీడ్ కంటే ఎక్కువ ఉండే. దాంట్లో భాగంగా పిల్లలకు ఇబ్బంది కావద్దని చెప్పి మేము స్పీడ్ బ్రేకర్ 10 సంవత్సరాలు మేమే దగ్గరుండి అప్పుడు చేసినాం. దాని తర్వాత వాళ్ళ సొంత నిధులతో కూడా చేసుకున్నాం కొన్ని స్పీడ్ బ్రేకర్. అట్లాంటిది ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసినాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కమ్మర్పల్లి జూనియర్ కళాశాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తన వియ్యంకుడు ఏనుగు దయానంద రెడ్డి సౌజన్యంతో కళాశాలకు సమకూర్చే సుమారు 1,50,00,000 విలువైన 40 డ్యూయల్ డెస్కులను ఆయన కాలేజీకి అందజేశారు. దాతృత్వంతో వారం రోజుల్లోనే బల్లలు పంపించిన దయానంద రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కమ్మర్పల్లి జూనియర్ కళాశాలలో జరిగిన డ్యూయల్ డెస్క్ బెంచ్ల వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వారికి సవినయంగా ఆహ్వానం. ఉప సర్పంచ్ అశోక్ గారిని పంపించడం జరిగింది ఆయన సొంత డబ్బులతో. కాబట్టి మీ సర్పంచ్ గారు మీకోసం నాతో తిట్టు తిన్నారు పాపం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కమరిపల్లి గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావడం, వెంటనే పనులు చేయించుకోవడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కమరిపల్లిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో దురదృష్టవశాత్తు కమర్పల్లి ప్రజలు ఎందుకో మమ్మల్ని దీవించరు. సరే, దాని జోలికి పోకుండా ఎప్పటికైనా సరే ప్రజల కోసం పార్టీ కావచ్చు, నేను కావచ్చు, ప్రజల సమస్యలు తీరడానికి ముందు ఉంటాం. మీ కాలేజ్ సమస్యలు తీర్చడానికి కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తూ ఇంకొకసారి మీ అందరి పక్షాన దయానంద రెడ్డి గారికి
మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించిన నరసింహాచారి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఇట్లా కలుసుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీ కాలేజ్ ప్రిన్సిపాల్ సిబ్బంది కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. నిజామాబాద్ డిటిఓ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిటిఓ రమేష్ రాథోడ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఓమయ్య హనుమాన్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల వల్లే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో కార్మికులకు బకాయిలతో సహా చెల్లించాలని ప్రభుత్వమే లేదా ఆటో కార్మిక వెల్ఫేర్ బోర్డు యాప్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆటో కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ లో టైఅప్ అయినటువంటి వెల్ఫేర్ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్ అండర్లో కార్మిక శాఖ అండర్లో దానికి మళ్ళా మినిస్టరు గవర్నమెంట్ చైర్మన్ వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు దాని ద్వారా వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు మామూలు లేబర్ కూడా చనిపోతే కూడా 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటే 50,000 రూపాయలు వస్తున్నాయి. పెళ్లికి పుడితే 30,000 రూపాయలు వస్తున్నాయి. డెలివరీలకు 2 డెలివరీలు మన తెలంగాణలో సార్ వెల్ఫేర్ బోర్డు. కాబట్టి అటువంటి వెల్ఫేర్ బోర్డు వీళ్ళకి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆటో కొంటారు సార్. వీళ్ళు ఆటో కొనేది ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర అప్పు చేస్తారు, లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే లేకుంటే బ్యాంకు లోన్ ద్వారా కొంటున్నారు. కొంటే దాన్ని మేమేమంటున్నామంటే గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు బిల్డింగ్ కట్టుకోవడం ఎట్లయితే 1% సెస్ కడుతుందో లేబర్ డిపార్ట్మెంట్కు, వీళ్ళకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తే వీళ్ళు ఆటో కొంటే దాని నుంచి ఒక 2% వసూలు చేయండి సెస్ వెల్ఫేర్ బోర్డుకు. అవి మళ్ళీ వీళ్ళ సంక్షేమానికి ఉపయోగపడతాయి కదా. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిటిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిటిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 12,000 రూపాయల ఎన్నికల హామీని నిలబెట్టుకొని ప్రతి ఆటో కార్మికుడికి బకాయిలతో సహా చెల్లించాలని, అదే రకంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలని వెల్ఫేర్ బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందో ఆటో కార్మికులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రకమైనటువంటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ గారు చొరవ తీసుకొని వీటిని వెంటనే నెరవేర్చాలని, లేకపోతే కనుక అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల్ని ఐక్యం చేసి ఎంతటి పోరాటానికైనా ఏఐటిసి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. మోర్తా మండలం షెట్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, దోమలు ఈగలు వృద్ధి చెంది వాటి వల్ల కలిగే వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు సురక్షితమైన మంచినీరు త్రాగాలని, పరిసర పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమర్పల్లి హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అలా యొక్క మా వైద్య శాఖ తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి గ్రామాలలో ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రతి డ్రైడేను మనం నిర్వహిస్తాము. శుక్రవారం నిర్వహించిన డ్రైడేను ఫ్రైడే డ్రైడేగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మీ ఇళ్లలోకి దోమలు వస్తాయి. వచ్చి ఎక్కడ ఉంటాయి? మీరు మూత పెట్టకుండా ఉన్నటువంటి ఔషధాల మీద, మూత పెట్టకుండా ఉన్నటువంటి నీటి పెట్టెల మీద, పూల తొట్టిలలో నీరు నిల్వ ఉన్న చోట, కొబ్బరి చిప్పలల్లో పలిగిపోయిన కుండలు, పలిగిపోయిన సీసాలు, బీరు సీసాలు, డిస్పోజల్ గ్లాసులు, ఇవన్నీ కూడా వర్షం పడ్డప్పుడు ఏమైపోతాయంటే వాటిలో నీరు నిల్వ ఉంటాయి. ఆ వాటిని చూస్తే ఎట్లా ఉంటాయి? నీళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి. కారే నీళ్ళ మీద ఉండే కాబట్టి ఆ దోమలు ఎంత ఫైట్ చేసినా మాకు నిలవలేకపోవడం. ఇప్పుడు ఈ కలియుగంలో మొత్తం మెడిసిన్తోనే బతుకుడు, మెడిసిన్తోనే ఉండదు కాబట్టి మేము ఇంత పెద్ద దానికి వెళ్ళి దుక్కినా ఏం కాలేదు. చిన్న సెల్ఫీకి దిగితే బుక్కలు ఎందుకుంటే ఎంత కాల్షియం ఉందో మనకు ఈజీగా ఏర్పడుతున్నది. దయచేసి పిల్లలారా, ఇట్లా అమ్మాయిలకైతే మెయిన్ ముఖ్యం. ఎందుకంటే జీవిత భాగస్వామ్యం మీరు ఉండి మీ కొడుకులకు బిడ్డలకు మీరే ఒక 24 అవర్స్ వాళ్ళ తల్లి మాటలే వింటారు. కొడుకులు అమ్మలు కానీ నాన్నలు కాబట్టి మీ చేతుల్లో దేశ భవిష్యత్తు ఉన్నది. దయచేసి మీ విషయాన్ని మీకే కాకుండా మీరు ఇంటి దగ్గరికి పోయి మీ పరిసర ప్రాంతాలకు, అమ్మలకు, అక్కలకు ఈ విధంగా ఉంటే మంచి
ఉండదు, ఈ విధంగా ఉండదు. ఆ వాళ్ళ ఇంటికాడ స్టోర్ ఉన్నా అని కూడా నీ ఇంటి పక్కన నువ్వు తీసుకుంటున్నా నీకే నష్టం. 50 ఏళ్ళ దాకా దాని పరిస్థితి జరుగుతుంది. ఇంకా దానికి ఎవిడెన్స్ నేనే చూపించిన ఒక్క దొంగ ఉంటే మా సోదరి జరిగిపోయింది అంటే దాన్ని అర్థం చేసుకుంటుంది. సార్ అన్నట్టు ఇంటి బల్ల మీద ఇంటి దొంగ మనకి ఎటాకైతుంది. విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెలలో 24వ తేదీన జరిగినటువంటి దేశవ్యాప్త బంద్లో భాగంగా నిజామాబాద్లో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహించినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనని అడ్డం పెట్టుకొని జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రధానంగా పోలీస్ కమిషనర్ గారు విద్యార్థుల పట్ల, విద్యార్థి సంఘాల పట్ల ఈరోజు కఠినంగా వ్యవహరిస్తూ నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేయటం సరైంది కాదు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అన్ని రోజుల పాటు ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కేసుల్ని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ పోరాటానికి మద్దతు నిలిచిన విద్యార్థులపైన కేసులు నమోదు చేయమని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినప్పటికీ దాన్ని ధిక్కరిస్తూ నిజామాబాద్ పోలీసులు ఈరోజు విద్యార్థులపైన, విద్యార్థి సంఘాల నాయకులపైన కేసుల్ని పెట్టి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో సమస్యల్ని వెలుగెత్తి చాటేటువంటి అధికారం విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, నేటి తరానికి ఉన్నది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వము ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు ఈ రకంగా మొండిగా వ్యవహరిస్తుందో ఆలోచించాలని, ఈ విద్యార్థులపై పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు చొరవ తీసుకొని సిపితో చర్చించి మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులపైన పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించే విధంగా, ఎత్తేసే విధంగా ఆయన సిపి గారితో మాట్లాడాల్సిందిగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే కనుక వామపక్ష పార్టీలుగా విద్యార్థులు చేసేటటువంటి ప్రతి ఉద్యమంలో అవసరమైతే మేము దేశంలో ఏ పోరాటమైనా యువకులు, విద్యార్థులు లేకుండా విజయవంతమైనటువంటిది లేదు. కనుక వెంటనే ఈ విద్యార్థులపైన పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులన్నీ కూడా రద్దు చేయాలని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు చేసింది కనుక బంద్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోలీస్ కమిషనర్తో మాట్లాడి వెనక్కు తీసుకునేటట్టు చర్య తీసుకోవాల్సిందిగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సత్సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వామపక్షం ప్రశ్నించాలి తత్వం ఉన్న విద్యార్థి సంస్థలను లేకుండా చేయాలి, గుండాలను ఇటువంటి వాళ్ళను పెంచాలి అని చెప్పేసి వాళ్ళు భ్రమపడుతున్నారు. ఎప్పుడు కూడా ఈ గుండాలు కానీ లేకపోతే తప్పుడు పద్ధతులలో డబ్బు సంపాదించుకునే వాళ్ళు కానీ ఇక్కడ నిజమైన ముందు నిల్వరు. దానికి ఎవరు చేసినా కానీ ఇవ్వద్దు అనేది పోలీస్ శాఖ కూడా ఒకసారి పరిశీలించి తప్పుడు కేసుల్ని ఉపసంహరించుకోవాలని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న నాయకత్వం అంతా కూడా ఇక్కడున్న పోలీస్ కేసులు ఎత్తేపియాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. తమ ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు. ఆర్మూరు ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు అందరు ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే కోరారు. One